ఆఖరి టెస్ట్ మ్యాచ్ ఫ్యాన్స్లో కూడా ఎంతో ఉత్కంఠ రేపుతోంది. టీంను ముందుగానే ప్రకటించిన ఇంగ్లాండ్ అందరినీ షాక్కు గురి చేసింది. కనీసం ఒక్క స్పిన్నర్ని కూడా తీసుకోలేదు. ఇప్పుడు ఇండియా ప్లేయింగ్ 11 పై అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ మ్యాచ్లో బుమ్రా ఆడడం లేదని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తోంది. అన్షుల్ కాంబోజ్ అరంగేట్రంలోనే అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఓవెల్ పిచ్ పేస్ బౌలింగ్కు అనుకూలిస్తుంది. సో హర్షదీప్ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది. 4వ టెస్ట్ మ్యాచ్కి ముందు గాయపడిన ఆకాశ్దీప్ 5వ టెస్ట్ మ్యాచ్లో అడుగుపెట్టబోతున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. సిరాజ్, హర్షదీప్ సింగ్, ఆకాశ్దీప్ ముగ్గురు పేసర్లే ఇప్పుడు టీమిండియాలో యాక్టివ్గా కనిపిస్తున్నారు. ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఉన్నప్పటికీ కూడా బౌలింగ్ పూర్తిగా విఫలమయ్యాడు. కుల్దీప్ యాదవ్ను కూడా జట్టులోకి తీసుకోవాలని చూస్తున్నారట. అయితే ఇంగ్లాండ్ టీం కూడా ఎవ్వరూ ఊహించినట్టుగా మార్పులు చేసింది. మరి పిచ్కు తగ్గట్టుగా ఇండియా టీం ఎలాంటి మార్పులు చేర్పులు చేస్తుందో చూడాలి. ఎలాగైనా ఆఖరి టెస్టులో విజయం సాధించి సిరీస్ను సమం చేయాలని భారత్ చూస్తుంటే, డ్రా చేసుకొని సిరీస్ను సొంతం చేసుకోవాలని ఇంగ్లాండ్ ప్రయత్నిస్తోంది.